మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం పురస్కరించుకొని సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు సైన్స్ విశిష్టతను తెలియజేస్తూ వారి మేధస్సుతో తయారు చేసిన పరికరాలను ప్రదర్శించి వీక్షకులను అలరించారు. పాఠశాల కార్యదర్శి కొలిపాక విద్యాసాగర్ మాట్లాడారు. శాస్త్రవేత్త, నోబెల్ ప్రైజ్, భారతరత్న అవార్డు గ్రహీత సివి రామన్ను స్మరించుకుంటూ భారతదేశ వ్యాప్తంగా సైన్స్ ఫేర్ కార్యక్రమాలు నేటి రోజున నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో సంస్కారవంతులు, విద్యావంతులు అవ్వాలన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమంలో చంద్రయాన్ 3 పరికరాన్ని తయారు చేసి సైన్స్ రంగంలో భారతదేశ విశిష్టతను తెలియజేసిన 5వ తరగతి విద్యార్థి తాండవ కృష్ణసేనకు మొదటి బహుమతి అవార్డు ప్రదానం చేశారు. అదేవిధంగా రథ సప్తమి సందర్భంగా నిర్వహించిన సూర్య నమస్కారాల పోటీలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నగేష్, ఉపాధ్యాయులు మమత, మౌనిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వివిధ రకాల పరికరాలతో ఈరోజు చంద్రయాన్ 3 ఈ ట్రైన్ మరియు బోట్, డాక్టర్స్ దానికి సంబంధించిన ఎన్నో రకాల పరికరాలను ఈరోజు ఇక్కడ అందరికీ చూపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మరి ఈ దినోత్సవ సందర్భంగా వారి పోషకులు, మాతలు అందరూ వచ్చి ఇక్కడ వీరి చేసిన పరికరాలను సైన్స్ ఫేర్ను అందరూ చూసి చాలా జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా స్థానిక బెల్లంపల్లి శిశు మందిర్ పాఠశాలలో పిల్లల చేత అనేకమైన సైన్స్ పరికరాలను ఆవిష్కరించడం జరిగింది. వాటిలో కొన్ని చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. మన శ్రీనివాస్ రామానుజన్ గారు వారి ఎన్నో ఆవిష్కరణలు చేసి ఎన్నో నోబెల్ బహుమతి తీసుకోవడం, భారతరత్న అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. వారిని స్ఫూర్తిగా తీసుకొని శిశు మందిర్ పిల్లలందరూ కూడా మంచి సైన్స్లో డెవలప్ చెంది రాబో తరాలకు మంచి సంస్కారవంతులుగా అలాగే విజ్ఞానవంతులుగా కావాలని కోరుకుంటున్నాను.